హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే బట్టలన్నీ శుభ్రంగా మడత చేసి పెట్టుకుంటున్నా. మొత్తం షెల్ఫ్లు అన్నీ దులిపి పెట్టిన ఇట్లా శుభ్రంగా మడత చేసి పెట్టుకుంటున్నా. అటు సైడ్ కూడా బల్లులు గుడ్లు పెట్టి నేను ఎప్పుడో బట్టలు తీయలేకుంటే చూడలేకుంటే ఈరోజు అన్నీ దులిపి అన్నీ కంప్లీట్గా చేసి పెట్టిన. మొత్తం మొత్తం ఈరోజు రూమ్ అంతా సాఫ్ చేసిన అన్నట్లు. ఇంట్లో కూడా మొత్తం మడత చేసి పెట్టుకున్నా బీరువాల. మనం దేంట్లో అయినా కానీ మనం 2-3 నెలలకు ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి. బట్టలు పేపర్లు వేసుకొని అన్నీ మంచిగా చెక్ చేసుకొని మంచిగా పెట్టుకోవాలి అన్నట్లు. పెట్టకపోతే ఏమవుతుందంటే బల్లులు అట్లా మనం చెక్ చేసి చూడకపోతే బల్లులు సైడ్కు గుడ్లు పెడతాయి. ఈరోజు అర్థమైంది నాకు. అందుకే మొత్తం చెక్ చేసిన, చెలుపులన్నీ చెక్ చేసి మంచిగా సాఫ్ చేసి పెట్టుకున్న దులిపి చీరలు అన్నీ. ఇంట్లో కూడా ఇదంతా దులిపిన అన్నట్లు నీట్గా మొత్తం దులుపుకున్న. 2-3 నెలలకు ఒకసారి మనం ఇదంతా దులపాలి అన్నట్లు. కొద్దిసేపు ఫ్యాన్ అయిపోతే ఉడకపోతే చెమటలు చూడండి ఎట్లున్నాయో. చాలా కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎండలు ఎప్పుడు చల్లగా ఉంటాయో ఎంపడో. వంటలు అయినాయా ఫ్రెండ్స్ అందరివి? నాదైతే అయింది. అన్నం వండిన, సాంబార్ చేసినాం ఆనపకాయ సొరకాయతోటి. బెండకాయలు, సొరకాయ, వంకాయ సాంబార్ చేసిన అన్నట్లు. చూడండి సాంబార్ చేసిన. ఈరోజు వచ్చేసి అయితే సాంబార్ మాది. ఇవి కూడా మొత్తం శుభ్రంగా దోమి పెట్టి మొత్తం బోర్ వేసుకున్నా. అయితే కర్రీగా అయిండే, ఇంకా కొంచెం విడవలేదు. ఇవి కూడా మొత్తం దోమేసుకున్నా. ఈరోజు చీరలలో ఏంటంటే మనం చీర మడత వేసుకున్నాక వెంటనే ఏ చీర బ్లౌజ్ ఆ చీరకు పెట్టుకోవాలి. ఇట్లా చీరలు వేసి ఇట్లే మడత వేయాలన్నట్లు. మనకు తొందరగా దొరుకుతుంది కట్టుకునికి. నాకు 2-3 చీరలు ఈ బ్లౌజులు అది దొరుకుతలేవు అట్లే. అందుకని ఈ ఐడియా చేస్తున్నా నేను. ఏ చీర తీసుకున్నా ఆ చీరలకు బ్లౌజు తొందరగా దొరుకుతుంది అన్నట్లు. లంగలు కూడా ఒక సైడ్కి ఇట్లా మడత వేసి పెట్టుకుంటా శుభ్రంగా. ఇట్లా పేపర్లు వేసి పెట్టుకుంటా. ఈ సైడ్కే దొరికినాయి మళ్ళీ గుడ్లు పెట్టింది ఫ్రెండ్స్. అయితే ఆ గుడ్లు తీసేసిన శుభ్రంగా తీసేసి మొత్తం దులిపి మళ్ళీ ఇట్లా చేసిన అన్నట్లు మొత్తం నీట్గా. బొంగులు అయితే వచ్చేసి ప్యాకెట్ 45 రూపాయలు తీసుకున్నారు. చాలా బాగున్నాయి. మనం ఉగ్రాన్ని చేసుకుని కూడా చాలా బాగున్నాయి. చూడండి ఈ డాలర్ ప్యాకెట్ ఎప్పుడో తెచ్చినాము, డేట్ పోయింది, పారేయాలి. ఇది ఇంత డాలర్ ప్యాకెట్ పారేయాలన్నట్టు ధైర్యం అయితే లేదు. దీన్ని ఏం చేయాలి? ఇక డేట్ పోయిందట. చూడండి డాలర్
పారేయాలి. ఇక డేట్ పోయినా తింటే మళ్ళీ ఏమన్నా అవుతుంది. విత్తనాలు అయితే చూడండి, అనుములు, చిక్కుళ్ళు అన్నీ ఇట్లా బాటిలాల నింపి పెట్టిన. ఇట్లా పెడితే పురుగు కాదు ఫ్రెండ్స్. ఎవరే కానీ ఇట్లా బాటిలాల నింపి పెట్టుకోండి, ఎండకు మంచిగా ఎండబెట్టి. తెల్లశనుగులు, చిక్కుళ్ళు, అల్చంతలు, అనుములు, కందులు, ఎర్ర శనగలు అన్నీగా విత్తనాలు ఇట్లా నింపి పెట్టుకోండి. ఎవరన్నా వేరే డబ్బాలలో వస్తే పురుగు అవుతుంది, ఇట్లా కాదు పురుగు. నాకు ఒక ముసలమ్మ చెప్తే నేను ఆమెను చూసి నేను పాటిస్తున్నా. ఇట్లా నాకు ఒక పెద్ద చెప్పింది, ఆమెను చూసి నేను పాటిస్తున్నా ఇట్లా విత్తనాలు వచ్చి పెట్టుకోవడం. వచ్చి పెట్టుకున్నందుకు పురుగు కాలేదు నిరుడు. ఈ సంవత్సరం కూడా అట్లా చేసిన, చూసారా. ఈ చీర వచ్చేసి మొన్న మ్యారేజ్ అయిన వాళ్ళు పెట్టిర్రు, చాలా బాగా నచ్చింది నాకు. బార్డర్ కూడా మంచిగా పెద్దగా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది నాకు. చీర అంతా ఇట్లా ఉంటుంది అన్నట్టు, కింద బార్డర్ ఇట్లా ఉంటుంది. బ్లౌజ్ ఎట్లా వచ్చింది, బ్లౌజ్ ఇదో ఇట్లా వచ్చింది. బార్డర్ మోడలే వస్తుంది బ్లౌజు, చాలా బాగుంది. అయితే ఇది కుట్టించుకోవాలి. అంటే నేను కుడుతుంటే బ్లౌజ్ కానీ నడుము నొప్పి చేయబట్టి నేను బ్లౌజులు కుడతలేను ఇప్పుడు. నేనే కుట్టుకుంటుంటుంది కానీ నడుము నొప్పి చేయబట్టి హెల్త్ మంచిగా ఉండలేదు. ఇక నేను కుట్టుకుంటలేను, వేరే వాళ్ళకి ఇస్తున్నా కుట్టడానికి. బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది కలర్. చూడ బాగానే కొడుతుంది కదా. ఫ్లవర్ వచ్చినాయి కదా, అందుకే నచ్చింది చీర, చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటున్నా.